నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున మీనా అల్ అహ్మదీ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ధృవీకరించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీచే నిర్వహించబడుతున్న ఈ రిఫైనరీపై డ్రోన్ దాడులు జరిగాయని, దీని ఫలితంగా పలు యూనిట్లలో అగ్ని ప్రమాదం సంభవించిందని కేపీసీ తెలిపింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని కార్పొరేషన్ పేర్కొంది. అగ్నిమాపక మరియు అత్యవసర ప్రతిస్పందన బృందాలను వెంటనే సంఘటనా స్థలానికి పంపి మంటలను ఆర్పే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిపింది. కార్మికులను రక్షించడానికి మరియు నష్టాన్ని పరిమితం చేయడానికి అవసరమైన అన్ని భద్రతా ప్రోటోకాల్లను అమలు చేస్తూనే అధికారులు ముందు జాగ్రత్తగా ప్రభావితమైన యూనిట్లను మూసివేస్తారని పేర్కొంది. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని, బృందాలు పరిస్థితులను పర్యవేక్షిస్తూనే ఉన్నాయని మరియు రిఫైనరీలో కార్యకలాపాల భద్రత స్థిరత్వాన్ని నిర్ధారిస్తున్నాయని కేపీసీ స్పష్టం చేసింది. ఇరాన్ దాడుల కారణంగా ఖతార్ ఎనర్జీకి చెందిన రాస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో భారీ నష్టం సంభవించింది. దీని కారణంగా వార్షిక ఆదాయంలో సుమారు 20 బిలియన్ల మేర నష్టం వాటిల్తుందని, ఆ నష్టాన్ని పూరించడానికి 5 ఏళ్ల వరకు సమయం పడుతుందని ఖతార్ ఎనర్జీ అంచనా వేస్తోంది. దీనివల్ల ఐరోపా మరియు ఆసియా మార్కెట్లకు ఇంధన సరఫరాపై ప్రభావం పడనుంది. రాస్ లాఫాన్ ఇండస్ట్రీలో సిటీలోని సదుపాయాలకు జరిగిన నష్టంపై తాజా వివరాలను ఇంధన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, ఖతార్ ఎనర్జీ అధ్యక్షుడు సీఈఓ సాద్ షరీదా అల్ కాబీ వెల్లడించారు. ఇవి కేవలం ఖతార్పై జరిగిన దాడులు మాత్రమే కాదు, ప్రపంచ ఇంధన భద్రత మరియు స్థిరత్వంపై జరిగిన దాడులు కూడా అని పేర్కొన్నారు. ఇంధన లభ్యత ద్వారా కొనసాగే అభివృద్ధి మరియు మానవ ప్రగతి కోసం నిలబడే తమ అందరిపై జరిగిన ఈ దాడి ఇదని అన్నారు. ఈ దాడుల వల్ల ధృవీకృత సహజ వాయువు ఉత్పత్తి చేసే ట్రైన్ 4 మరియు ట్రైన్ 6 అనే 2 యూనిట్లు దెబ్బతిన్నాయి. వీటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 12.8 మిలియన్ టన్నులు కాగా, ఇది ఖతార్ మొత్తం ఎల్ఎన్జీ ఎగుమతుల్లో సుమారు 17% సమానమని తెలిపారు. ఇక ఎల్ఎన్జీ కేంద్రాలకు వాటిలో నష్టాన్ని సరిచేయడానికి 3 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుందన్నారు. దీని ప్రభావం చైనా, దక్షిణ కొరియా, ఇటలీ మరియు బెల్జియం దేశాలపై పడుతుందని పేర్కొన్నారు. ఈ దాడులు పెరాల్ జీటీఎల్ కేంద్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు. షెల్ సంస్థ నిర్వహించే ఉత్పత్తి భాగస్వామ్యం ఒప్పందం కింద నడిచే ఈ కేంద్రం సహజ వాయువును అధిక నాణ్యత గల స్వచ్ఛంగా మండే ఇంధనాలుగా మారుస్తుందని వివరించారు. అంతేకాకుండా ప్రీమియం ఇంజిన్ ఆయిల్స్, లూబ్రికెంట్స్, పారాఫిన్లు మరియు మైనాలను తయారు చేయడానికి ఉపయోగపడే బేస్ ఆయిల్స్ ను కూడా ఉత్పత్తి చేస్తుందన్నారు. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ సహా పలు దేశాల్లో పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మిడిల్ ఈస్ట్ విద్యార్థుల కోసం తన క్లాస్ 10 అసెస్మెంట్ స్కీమ్ను విడుదల చేసింది. వివిధ దశల్లో విద్యార్థులకు సమానత్వం కల్పించేందుకు సిబిఎస్ఈ పూర్తి చేసిన పరీక్షల సంఖ్య ఆధారంగా ఒక గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నిర్ణీత పరీక్షలన్నింటికీ హాజరైన విద్యార్థుల ఫలితాలు అన్ని సబ్జెక్టులో వారి వాస్తవ ప్రతిభ ఆధారంగా ప్రకటించబడతాయని సిబిఎస్ఈ ప్రకటించింది. 4 పరీక్షలు పూర్తి చేసిన వారి ఫలితాలు వారు అత్యుత్తమంగా రాణించిన 3 సబ్జెక్టుల సగటు ఆధారంగా లెక్కించబడతాయి. 3 పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థుల ఫలితాలు వారు అత్యుత్తమంగా రాణించిన 2 సబ్జెక్టుల సగటు ఆధారంగా నిర్ణయించబడతాయి. కాగా కేవలం 2 పరీక్షలు పూర్తి చేసిన వారి ఫలితాలు ఆ 2 సబ్జెక్టుల సగటు ఆధారంగా పరిగణించబడతాయి. అలాగే 2025లో లేదా అంతకు ముందు నమోదు చేసుకున్న విద్యార్థులు గరిష్టంగా 2 సబ్జెక్టులకు నమోదు చేసుకుని ఇంకా పరీక్షలు రాయాల్సి ఉన్నట్లయితే వారికి 2వ బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఇవ్వబడుతుంది. ఈద్ అల్ ఫితర్ వేడుకల సందర్భంగా ఫైర్ వర్క్స్ వారకమాలు కలిగే ప్రమాదాల గురించి అబుదాబి పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. అవి తీవ్రమైన గాయాలు మరియు ప్రమాదాలకు కారణమయ్యే ఫైర్ వర్క్స్ కారణమవుతుందని, అవి వ్యక్తిగత భద్రతకు మరియు ప్రాపర్టీలకు సైతం ముప్పు కలిగిస్తాయని అబుదాబి పోలీస్ జనరల్ కమాండ్ హెచ్చరించింది. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు ఫైర్ వర్క్స్ ను వాడకుండా ఉండాలని పోలీసులు కోరారు. ఫైర్ వర్క్స్ వల్ల కాలిన గాయాలు, కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. భద్రత అనేది ఒక ఉమ్మడి బాధ్యతని గుర్తు చేశారు. ప్రమాదాలు మరియు దుర్ఘటనలకు తగ్గించడంలో సామాజిక అవగాహన మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ పండుగలు సురక్షితంగా జరుపుకోవాలని పోలీసులు ఆకాంక్షించారు.
ఒమన్ సుల్తానేట్ ఈద్ అల్ ఫితర్ను ఘనంగా జరుపుకుంది. కింగ్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ మస్కట్ గవర్నరేట్లోని అల్ ఖోర్స్ మసీదులో పవిత్రమైన ఈద్ అల్ ఫితర్ ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనలో సుల్తాన్తో పాటు పలువురు రాజకుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారితో పాటు సుల్తాన్ సాయుధ దళాలు, రాయల్ ఒమన్ పోలీస్ మరియు ఇతర సైనిక భద్రతా సేవల కమాండర్లు, ఇస్లామిక్ దేశాల దౌత్య కార్యాలయాల అధిపతులు, మస్కట్ గవర్నరేట్ నుండి స్టేట్ కౌన్సిల్ మరియు షురా కౌన్సిల్ సభ్యులు, అండర్ సెక్రటరీలు, షేక్లు, వ్యాపారవేత్తలు మరియు సీఈఓలు ప్రార్థనలో పాల్గొన్నారు. ఎండోమెంట్స్ మరియు మత వ్యవహారాల మంత్రి డాక్టర్ మహమ్మద్ బిన్ సయీద్ అల్ మామారి ఈద్ ప్రసంగాన్ని ప్రారంభించారు. పవిత్ర రమదాన్ మాసం, ఖురాన్ మరియు ఈద్ పండుగ మధ్య ఉన్న విడదీయని సంబంధాలపై ఈద్ ప్రసంగం కొనసాగింది. ప్రార్థనలు ముగిసిన తర్వాత కింగ్ సుల్తాన్ అల్ అలం ప్యాలెస్ కు బయలుదేరారు. ఆయన వెళుతున్నప్పుడు సుల్తాన్ గౌరవార్థం ఆర్టిలరీ 21 ఫిరంగులతో గౌరవ సూచకంగా కాల్పులు జరిపింది. అల్ అలం ప్యాలెస్ ప్రాంగణానికి చేరుకున్న సుల్తాన్ ప్రముఖుల నుంచి ఈద్ శుభాకాంక్షలు స్వీకరించారు. అనంతరం దేశంలోని పౌరులు, నివాసితులు, అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఈద్ అల్ ఫితర్ ప్రార్థన చేశారు. మసీద్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంగణాల్లో భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనలో పాల్గొన్నారు. క్రౌన్ ప్రిన్స్ తో పాటు మంత్రివర్గ సభ్యుడు ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ బిన్ ఫహద్, క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్ ఫైజల్, ప్రిన్స్ ఫహద్ బిన్ తుర్కీ బిన్ ఫైజల్ బిన్ తుర్కీ బిన్ అబ్దుల్ అజీజ్, ప్రిన్స్ సౌద్ బిన్ తలాల్ బిన్ సుల్తాన్, ప్రిన్స్ సల్మాన్ బిన్ తలాల్ బిన్ సుల్తాన్, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్, సీనియర్ పండితులు, అధికారులు, సైనిక మరియు సివిలియన్ లీడర్స్ తదితరులు ఈద్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.